నీకు కలిగిన అప్పుల భారము చేత, నీకు కలిగిన భయంకరమైన సమస్యల చేత, నీకు కలిగిన కుటుంబ కలహాల చేత ఎందుకు బ్రతుకుతున్నానా అన్న పరిస్థితులు నీకు ఏర్పడ్డాయి. కానీ వాక్యమై ఉన్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీతిని నువ్వు ధరించుకున్నట్లయితే, వాక్యం అనుసరిస్తున్నట్లయితే, నీతి మార్గం నడిచే వ్యక్తివైతే, ఆ యొక్క పౌలు భక్తుడు అంటున్నట్లుగా మేము చనిపోతున్నట్లుగా ఉన్న వారము గాని క్రీస్తునందు ఆత్మలో బ్రతుకుచున్న, క్రీస్తునందు ఆత్మలో బ్రతుకుచున్నవారు. చూడడానికి ఎందుకు బ్రతుకుతున్నామా అన్నట్లుగా ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, దినదినము నేను చనిపోచున్నాను కానీ యేసుక్రీస్తులో నేను బ్రతుకుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కలిగిన వ్యాధులను బట్టి, బాధలను బట్టి, నిందలను బట్టి, భయంకరమైన పరిస్థితులను బట్టి బ్రతకాలని నీకు అనిపించదు. కానీ వాక్యమయ్యున్న క్రీస్తుని, నీతి అయ్యున్న క్రీస్తుని నువ్వు ధరించుకుని ఆయన వైపు చూసినట్లయితే క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలనుకుంటావు. హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.